హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అలేఖ్య వ్లాగ్స్ అండ్ టాక్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ మా బెడ్రూమ్ విండోలో ఒక చిన్న డెకో చేశాను అనమాట. చాలా క్యూట్గా ఉండింది. అసలుకి నాకు ఈ ప్లాంటర్స్ 30 రూపీస్కి తెచ్చుకున్నాను. ఈ బ్లూ కలర్ పాట్లో ఉంది కదా ఆ ప్లాంట్ అయితే ఎంత బాగుందో అసలు. 30 రూపీసే. ఫ్లవర్స్ ఏం రావు, జస్ట్ చూడటానికే ఆ లీవ్స్ ఫ్లవర్ షేప్లో ఉంటాయన్నమాట. ఎంత బాగుందంటే క్లైమేట్ చలి చలిగా కొంచెం వెచ్చగా. ఇప్పుడు కొంచెం చలి అంత ఏం ఉండట్లేదు కదా, నార్మల్గానే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న ధూప్ అది కూడా పెట్టాను. అండ్ అందరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన కదా, కిడ్స్ అండ్ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత మనం చేయాల్సిన పనులు మనకు ఉంటాయి కదా. బెడ్ మొత్తం సర్దేశాను నీట్గా. ఫస్ట్ ఇది ప్రాపర్గా ఉంటే మనం ఈ రూమ్లోకి వచ్చి రాగానే అసలు ప్రశాంతంగా ఉంటుంది, హ్యాపీగా కూర్చోవచ్చు. కిడ్స్ బెడ్రూమ్లో కూడా కొంచెం సర్దానండి, ఎందుకంటే మిగతాగా ఆ బెడ్ మీద ఉన్న కార్లు అవన్నీ ప్రిటీ కామన్. నాకు తెలిసి కిడ్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, అందులో బాయ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా అనమాట. వీళ్ళ రూమ్లో కూడా ఒక చిన్న ప్లాంట్ ఒకటి పెట్టాను, కొంచెం బాగా అనిపిస్తుంది వాళ్ళకు కూడా చూడటానికి అని చెప్పేసి ఒక చిన్నది తీసుకొచ్చి పెట్టాను. ఈ ప్లాంట్ని ఏమంటారో నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి. మా మమ్మీ ఏదో చెప్పారు, దీన్ని నాకు గుర్తులేదు ఏమంటారో ఇది. సో మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో ఒకసారి చెప్పండి. తర్వాత దీనికి డైలీ వాటర్ పోయాలి, లేకపోతే ఎండిపోతుంది. తర్వాత ఫిష్ పాట్ ఒకటి ఉంది నా దగ్గర, బట్ అందులో నేను లక్కీ ప్లాంట్ అంటారు కదా దాన్ని ఉంచుతాను ఎక్కువ. ఎందుకంటే ఇందులో ఫిషెస్ ఎక్కువ సస్టైన్ అవ్వవండి. బట్ ఈ పాట్ కోసం నేను ఆ ఫిషెస్ అవన్నీ కొన్నాను. తర్వాత ఈ మార్బుల్స్ అన్నీ ఎప్పటివో తెలుసా, ఆల్మోస్ట్ ఒక 6 years 7 years బ్యాక్ స్టోన్స్ అనమాట. నేను రియాద్లో సౌదీలో ఉన్నప్పుడు తీసుకున్నాను ఏదో డెకరేటింగ్ కోసము. అప్పుడు అసలు పని చేయలేదు. తర్వాత ఎక్కడో ఒక బాక్స్లో పెట్టి పడేసాము, ట్రాన్స్పోర్ట్లో వేసేసాము. తర్వాత రీసెంట్గా బయటపడ్డాయి ఆ బాక్స్, అందుకని తీసి దీనిలో ఇలా స్టోన్స్ వేసి నీట్గా ప్లాంట్ అయితే చేసాను అనమాట. ఫిష్ ఎక్వేరియంలో ఫిషెస్ అయితే లేవండి, అవి చనిపోయాయి. షార్క్ ఒకటి చాలా పెద్దగా ఉంది, అది చిన్న వాటి అన్నిటినీ సస్టైన్ అవ్వనివ్వలేదు, అన్నిటినీ చంపేసింది. సో కొన్ని రోజుల తర్వాత ఆ షార్క్ కూడా చనిపోయింది అనమాట. తర్వాత ఇది స్టడీ టేబుల్, దాన్ని అయితే ఇలా డెకరేట్ చేశాను. మాకు ఇవన్నీ మా హస్బెండ్కి వచ్చిన ప్రైజెస్, ఒకటి మాత్రమే నాది. అవన్నీ అది ఏంటో అనుకున్నారు, అది సౌండ్ బార్ అనమాట. సౌండ్ బార్ మీద పెట్టి అలా డెకరేట్ చేశాను. తర్వాత ఈరోజు నేను ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఈ పిల్లలది ఇది ఆడుకునే ర్యాక్ అనమాట. మొత్తం వాళ్ళ టాయ్స్, ఇంకా కొంచెం ఎలక్ట్రానిక్స్ వైర్స్, వాళ్ళ పెయింటింగ్ సంబంధించినవి అన్నీ ఇందులో ఇలా కుక్కేస్తారు. సో అవసరమైన ఏంటో అవన్నీ ఒక దగ్గర పెట్టి మిగతా పనికిరానివన్నీ పడేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. సో ఈ పని అంతా చేయాలంటే ఫస్ట్ నేను కాఫీ తాగాలి. కాఫీ పడితేనే నాకు కొంచెం బూస్టప్ వస్తుంది, బూస్టప్ లాగా ఉంటుంది నాకు. ముందు ఓకే చేసేద్దాం ఇంకా అని ఆకలి కూడా ఉండదు ఇంకా. సో ఫస్ట్ అయితే కాఫీ తాగాను. కొంచెం సేపు బాల్కనీలో కూర్చొని ఆ కాఫీని, ఆ నేచర్ని, నా ప్లాంట్స్ని చూసుకుంటూ ఎంజాయ్ చేశాను అనమాట. మొత్తానికి ఇగో ఇలా ఉందన్నమాట. అస్తవ్యస్తంగా ఉన్నదాన్ని ఇలా నీట్గా పెట్టాను. ఒక మెయిన్ ఆర్గనైజర్స్ ఉండాలండి, ఏది సర్దాలన్నా కూడా. దట్టు అబ్బాయిలు అమ్మాయిలని కాదు, కొంచెం వీళ్ళు ప్రాపర్గా పెట్టుకోవడానికి ఒకటి ఆర్గనైజర్స్ ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. అవి క్లమ్జీ అయినా వీళ్ళు ఎక్కడైనా పెట్టాలన్నా ఈ ర్యాక్లోనే పెడతారు. సో మనం ఈ ఒక్క ర్యాక్ సర్దుకుంటే సరిపోతుంది. అదే ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టి అవన్నీ చేసి మీరు అక్కడే పెట్టాలి, మీరు ఇలా చేయాలి అంటే ఏవి ఎక్కడున్నాయో మనము వెతుక్కోవాలి. వాళ్ళు పద్దాకులు ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు. సో మీకు సంబంధించినవి ఏ మెటీరియల్ ఉన్నా, స్టేషనరీ ఉన్నా, ఏమున్నా కూడా ఇందులో పెట్టామని చెప్తాను అనమాట. తర్వాత ఇది ఒక బుక్ దొరికింది. సో ఇది మా సన్నీ చిన్నబాబు వాళ్ళ క్లాస్లో ఎవరిదైనా బర్త్డే అయితే కలర్ పెన్సిల్స్ ఇలాంటి బుక్స్ ఇస్తారు. ఇది ఖాళీగా ఉందని చెప్పేసి నేను పని అయిపోయింది కదా, కొంచెం రిలాక్స్ అవుదామని కూర్చున్నాను. యాక్చువల్లీ ఇది చిన్నపిల్లలు వేసేదే, బట్ నాకు ఎందుకో కొంచెం థెరపీలాగా అనిపిస్తుంది, అంటే కొంచెం కామ్నెస్ ఉంటుంది ఇలా డ్రా చేస్తే. సో అందుకని కొంచెంసేపు అది డ్రా చేశాను అనమాట. దీన్ని కూడా కలర్స్ వేశాను. తర్వాత ఇది మా పిల్లలది యాన్యువల్ డే జరిగింది. యాన్యువల్ డే రోజు మేము ఈ ఆడిటోరియంకి వెళ్ళామన్నమాట. సూపర్గా అయితే చేశారు, చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. అసలు నేనైతే అసలు ఫుల్ హ్యాపీ మా నాన్నని చూసి.
depicts unconventional powers and also incomparable devotion to Lord Ram. నానిదేమో యాన్యువల్ డేకి షారుఖ్ ఖాన్ థీమ్ అనమాట. సన్నీ వాళ్ళు చిన్న పిల్లలది వచ్చేసి అప్ టు సెకండ్ స్టాండర్డ్ ఆర్ థర్డ్ స్టాండర్డ్ వాళ్ళకి వచ్చేసి హనుమాన్ థీమ్. చాలా బాగా చేశారు. ఆడిటోరియం కూడా పెద్దగా ఉంది ఈసారి. ప్రతిసారి క్లమ్జీగా ఉండేది, ఈసారి కొంచెం అంటే డివైడ్ చేశాడనమాట. ఈ సెక్షన్స్కి ఈ క్లాసెస్కి ఈ రోజు అండ్ నాని వాళ్ళకి ఇంకొక రోజు, అలా నేను 2 days వెళ్ళాల్సి వచ్చింది ఆడిటోరియంకి. సో మొత్తానికైతే చాలా బాగా జరిగింది, బాగా చేశారు. తర్వాత నేను ఆల్రెడీ నానిది డ్యాన్స్ పోస్ట్ చేశాను అండి. మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ సన్నీది ఈరోజు ఈవినింగ్ కానీ రేపు కానీ నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే సన్నీ వాళ్ళ మొత్తం ఫస్ట్ క్లాస్ కిడ్స్ అందరు కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేశారనమాట. ఈ హౌసెస్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి అసలు. నేనైతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము డ్రాయింగ్ ఏదైనా పెయింటింగ్ కాంపిటీషన్ వచ్చినా ఏదైనా డ్రాయింగ్ గీరా అంటే మనమే గీసేసేవాళ్ళం కదా. ఒక చిన్న ఇల్లు, ఆ ఇంటికి ముందు గార్డెన్, ఆ గార్డెన్లో 2 చెట్లు, దాని ముందు ఒక వాటర్ పారుతున్నట్టు అవన్నీ ఇప్పుడు రియలిస్టిక్గా చేయాల్సి వస్తుంది వీళ్ళతో. యాక్చువల్లీ ఇది పిల్లలకి ఇస్తారు కానీ మనకి పని, నిజం చెప్పాలంటే ఇది మన పని అనమాట. మనం అప్పుడు డ్రా చేసేవాళ్ళం, ఇప్పుడు అలా కుదరదు. దీన్ని ప్రాక్టికల్గా తీసి ముందు పెట్టాలి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియాతో చేశారు, చాలా బాగా చేశారు అసలుకి. వీళ్ళ ఎఫర్ట్స్కి మెచ్చుకోవచ్చు. చిన్న ఇల్లు కట్టడమే గ్రేట్ అంటే ఒక్కొక్కరు 2 floors 3 floors కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి ఇంకా సోలార్ లాగా ఒక స్టిక్కర్ కూడా అతికిచ్చారనమాట, ఎకో లాగా. సో ఐ లవ్ దిస్. అసలు భలే చిన్నగా క్యూట్గా చాలా బాగా అనిపించింది నాకు. అందుకని మొత్తం అన్నీ వీడియో తీశాను. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేశారు కదా. ఐ లవ్ దట్ అనమాట. తర్వాత నాని నైట్ డిన్నర్ కోసమని కట్ చేస్తా అంటే సరే ఫస్ట్ పొటాటో కట్ చేయి, ఇదే నీకు స్లిప్ అవ్వకుండా ఉంటుందని ఇచ్చాను. పర్వాలేదు, కొంచెం హెల్ప్ చేస్తాడండి నాని. ఎస్పెషల్లీ కుకింగ్లో కాదు కానీ వాడి పనులు వాడు చేసుకోవడం వాడికి తెలుసు. అండ్ బుక్స్ నీట్గా పెట్టుకుంటాడు, అన్నీ నీట్గా ఉంటాయి. సన్నీకే ఇంకా కొంచెం ప్రాక్టీస్ అవ్వాలేమో, ఇంకా టైం ఉంది వాడికి. మెల్లమెల్లగా చెప్తాను చిన్న పనులు. తర్వాత భోగి రోజు మా మమ్మీ వేసిన ముగ్గు అనమాట, పిక్చర్ పంపిస్తే యాడ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్